అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి టెట్ కు సంబంధించిన ఇనిషియల్ కి మరియు రెస్పాన్స్ షీట్స్ అనేటువంటివి కొద్దిసేపటి క్రితమే మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది. వాటిని ఏ రకంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి కీ అనేటువంటిది ఏ రకంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి అంశాల గురించి క్లియర్ గా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తెలుసుకునే ముందు ఇలాంటి అప్డేట్స్ తో పాటు టెట్ 2 డిఎస్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్, గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే రావడం అనేటువంటి జరుగుతుంది. ముందుగా మీ యొక్క మొబైల్ ఫోన్ లో కనుక చూసుకుంటే పైన 3 లైన్స్ అనేటువంటి మీరు ట్యాప్ చేసారు అనుకోండి, కింద డెస్క్ టాప్ సైట్ అనేటువంటిది మీకు వస్తుంది. దాన్ని ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మీకు ఈ రకంగా క్లియర్ గా కనిపిస్తుంది. లేదంటే మీరు సిస్టమ్ లో ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. మీరు గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళేసి టీజీ టెట్ అని కొట్టేసిన తర్వాత ఈ రకంగా మొదటి లింక్ ఓపెన్ చేసుకుంటే హోమ్ పేజ్ అనేటువంటిది ఈ రకంగా ఓపెన్ కావడం అనేటువంటి జరుగుతుంది. ఇందులో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఇనిషియల్ కీ అనేటువంటిది ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేసుకున్నారనుకోండి, డైరెక్ట్ గా మీకు ఈ రకమైనటువంటి ఇనిషియల్ కీ అంటే కంప్లీట్ గా ఇది మాస్టర్ క్వశ్చన్ పేపర్ అండి. అందరికీ కూడా ఒకే రకంగా ఉంటుంది. మనం ఆబ్జెక్షన్స్ అనేటువంటివి దీని ద్వారానే తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ రకంగా మనకు ఏ రోజు ఎగ్జామ్ జరిగిందో దానికి సంబంధించి కంప్లీట్ గా ఆన్సర్ షీట్ అనేటువంటి మాస్టర్ క్వశ్చన్ పేపర్ లో ఉంటది. ప్రజెంట్ ఇప్పుడు మనం రాసినటువంటి క్వశ్చన్ పేపర్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ రెస్పాన్స్ షీట్ పైన మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించి హాల్ టికెట్ లో అన్ని డీటెయిల్స్ అనేటువంటివి ఉంటే జర్నల్ నంబర్ అనేటువంటిది ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నంబర్ అనేటువంటిది ఎంటర్ చేయండి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ 1 లేదా 2 అనేటువంటిది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పైన మీరు క్లిక్ చేసారు అనుకోండి, ఇక్కడ ఆల్వేస్ పాపప్ అనేటువంటిది ఒకటి వస్తుందండి. మీరు గూగుల్ క్రోమ్ లో ఓపెన్ చేస్తే కనుక అక్కడ పైన ఆల్వేస్ పాపప్ అనేటువంటి దానిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మీకు మీ యొక్క ఓఎంఆర్ షీట్ అనేటువంటిది ఈ రకంగా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మీరు క్వశ్చన్ ఐడి అంటే చూజ్ అన్ ఆప్షన్ అంటే మనం పెట్టినటువంటి ఆప్షన్ అండి ఇది. ఇక్కడ మనం పెట్టినటువంటి ఆప్షన్, ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్, ఇవి రెండు మ్యాచ్ అయినాయి అనుకోండి, ఒక మార్క్ అనేటువంటిది మీకు యాడ్ అయినట్టే. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చూసుకోకుండా డైరెక్ట్ గా మీకు ఒక లింక్ అనేటువంటిది కూడా నేను కొంత బయట ఉన్నాను, ఆ వీడియోకి సంబంధించినటువంటి టైటిల్ పైన క్లిక్ చేసిండ్రు అనుకోండి, డిస్క్రిప్షన్ లో మీకు లింక్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాను. అందులో మీకు ఇక్కడ ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ చేసుకునేటువంటి సందర్భంలో పైన కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఒక లింక్ అనేటువంటిది మనకు క్లియర్ గా వస్తుంది. దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని అందులో ఇచ్చేసాను అనుకోండి, డైరెక్ట్ గా స్కోర్ కార్డ్ అనేటువంటిది కూడా క్లియర్ గా చూపిస్తుంది. కాబట్టి మీరు ఆ రకంగా చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ప్రజెంట్ అయితే మీకు ఒక ఈవినింగ్ వరకు ఆ లింక్ అనేటువంటిది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో అందుబాటులో ఉంచడం అనేటువంటి జరుగుతుంది. ఆ రకంగా కూడా మీరు క్లియర్ గా చెక్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మీ యొక్క ఇనిషియల్ కీ అనేటువంటిది చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆబ్జెక్షన్స్ కి సంబంధించి కూడా చాలా మంది తెలియజేయరు, అంటే నేను తెలియజేస్తే ఒక మార్క్ యాడ్ అవుతుందా అనే విధంగా చాలా మంది ఆ రకంగా ఉంటారు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క మార్క్ అనేటువంటిది టెట్ కు సంబంధించి డిఎస్సిలో జాబ్ లో మనం సాధించడానికి కీలకంగా ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు సంబంధించి ఏదన్నా అంటే క్వశ్చన్ అనేటువంటిది రాంగ్ అనిపిస్తే మన అకాడమీ పుస్తకాలు లేదా ఎస్సీఆర్టీ పుస్తకాలకు సంబంధించిన రిఫరెన్స్ ఆధారంగా మీరు ఖచ్చితంగా ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయండి. దాని తర్వాత ఈ ఆబ్జెక్షన్స్ సంబంధించినటువంటి డేట్ అనేటువంటిది ఈ మొబైల్ ఫోన్ లో ఓపెన్ అవ్వట్లేదు, కాబట్టి మీకు దాని డేట్ అనేటువంటిది క్లియర్ గా ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత ఆ రకంగా మీరు ఆబ్జెక్షన్స్ అయిపోయిన తర్వాత 1 వీక్ లో మీకు రిజల్ట్ షీట్ అనేటువంటిది వచ్చేస్తుంది. అది ఫైనల్ గా మనకు ఏవైనా చేంజెస్ ఉంటే కనుక మీరు ఆబ్జెక్షన్స్ పెట్టిన తర్వాత ఫైనల్ కి సంబంధించిన కీ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. దాని తర్వాత అదే అండి, ఆ ఫైనల్ కీనే మనకు రిజల్ట్ షీట్ గా మనం చెప్పుకుంటాము, మన రిజల్ట్ అనేటువంటిది అవుతుంది. ఈ రకంగా మీ యొక్క రిజల్ట్ అనేటువంటిది చెక్ చేసుకోవచ్చు. దాదాపుగా 1-2 మార్కులు అనేటువంటి దానికి డిఫరెన్స్ అనేటువంటిది చూడవచ్చు. పెద్దగా మనకు పెద్ద డిఫరెన్స్ అనేటువంటిది ఎక్కువగా కనిపించదు. కాబట్టి మీకు ఏదైనా తేడా అనిపిస్తే క్వశ్చన్ అనేటువంటిది ఖచ్చితంగా ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.